అండ్ ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి ప్రేక్షకుల మనసును కూడా తస్కరిస్తున్నారు అనమాట మీరు. అండ్ అలా ప్రేక్షకుల మనసులు తస్కరించడం అనగానే చలో భీష్మతో ఆల్రెడీ తస్కరించిన డైరెక్టర్ గారు వెంకీ కుడుముల గారు. సార్ మీరు స్పీచ్ స్టార్ట్ చేసి ముందే ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మీ చిలిపి దొంగతనాల లిస్ట్ ఏమన్నా చెప్తే. చిలిపి దొంగతనాలు. ఫుడ్ కొట్టేసేవాడిని అంటే స్వీట్లు. నేను స్వీట్ క్రేవింగ్ ఎక్కువ, సో స్వీట్లు కొంచెం బాగానే కొట్టేసేవాడిని. ఓకే, ఫుడ్ అంటే అదొక ఎమోషన్ అండి. సో యా, కాదు Friends పక్కన నుంచి. వాళ్ళది కాదు, ఇంట్లో చెల్లి దగ్గర. ఇంట్లో చెల్లి దగ్గరేనా అయితే పర్లేదు. ఇంట్లో ఫుడ్ మన ఫుడ్ అన్నమాట. ఇప్పుడు మనం రాబిన్ హుడ్ గురించి మాట్లాడదాం. ఆ, ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో March 28 సమ్మర్ సినిమా, ఫస్ట్ సినిమా. డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా నేను ఆర్ఆర్తో చూసుకున్నాను అండి సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని. ఎందుకు అంటే బేసిక్గా నాలోనే ఒక పెద్ద క్రిటిక్ ఉన్నాడండి. నాకు మామూలుగా అందరూ గ్యాప్ వచ్చింది, చాలా టైం పట్టింది అంటారు కదా. సో నాకేంటంటే నాలోనే చాలా పెద్ద క్రిటిక్ ఉన్నాడు. ఏది ఒకసారి చేస్తే సాటిస్ఫాక్టరీ అనిపించదు, అరే ఇదేంటి ఇలా ఉంది, మళ్ళీ చేద్దాం అని చెప్పి రీవర్క్ చేస్తానండి. నాకు దీనికి చాలా మంచి టైం కూడా దొరికింది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఈజ్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. సో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి చాలామంది కారణం ఉంటారండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ రవి గారు, నవీన్ గారు, వీళ్ళే కనుక లేకపోతే, అంటే కథ చెప్పినప్పుడు ఇంత స్పాన్ ఉందని చెప్తే మేము కథను నమ్మి సినిమా చేస్తాం, బడ్జెట్లు కాంబినేషన్లు నమ్మి కాదు. సో నీకు కథ నచ్చింది మాకు, సో నీకు ఎంత స్పాన్ ఉన్నా ఓకే అని ఇప్పటి వరకు నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ గారు. సో మీరు లేకపోతే మాత్రం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు సార్. అండ్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ బోన్ ఎవరంటే నితిన్ అన్న. సో అంటే ఆయన కూడా అంతే, నన్ను ఎంత బిలీవ్ చేస్తారంటే స్క్రిప్టు ఒకవేళ నేను ఫస్ట్ సినిమా ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పినా కూడా కొన్ని సీన్లు చెప్పకపోయినా సరే లేదు నువ్వు చేస్తావని ఆ కాన్ఫిడెన్స్తో ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగలేదు. అండ్ నాకు లాస్ట్ మినిట్లో ఈ సినిమాలో హీరోయిన్ చేంజ్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను లీలాను అప్రోచ్ అవ్వగానే తన విని అసలు బ్లైండ్గా ఈ సినిమా చేస్తున్న వెంకీ, డెఫినెట్గా నాకు ఈ సినిమా కథ నచ్చింది అండ్ ఐ లవ్ యువర్ డైరెక్షన్ అని చెప్పి సినిమా ఓకే చేసినందుకు లీలా థ్యాంక్ యూ సో మచ్ లీలా. అండ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా నాన్నగారు కూడా ఆయన సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు అన్ని సినిమాలకి. సార్ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఊహించుకొని రాశాను సార్. జాన్ స్నో క్యారెక్టర్ జనార్దన్ సున్నిపెంట నుంచి ఆయన ఏజెంట్ జాన్ స్నోగా మారి ఈయన ఎంత ఫన్ చేస్తారనేదే సినిమాలో మీరు అందరూ చూడాలండి. అండ్ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండి, ఈ సినిమా సక్సెస్ అయితే నా టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, నా టీమ్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ పార్ట్ అండి. సినిమా ఏదైనా తేడా జరిగితే నేను ఒక్కడనే కాదు, మీరందరూ నన్ను వేసుకోవచ్చు. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో సినిమా సక్సెస్కి నా వెనకాల ఉన్న వాళ్ళు, నా టీం డిఓపి శ్రీరామ్ గారు, నా ఎడిటర్ కోటి అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఇలా నాతో పాటు ఉన్న మా ఏడీస్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ March 28 చూడండి. ఈ సినిమాలో ఫన్ను ఉంటుంది, అట్లాగే మీరు సర్ప్రైజ్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయండి. అండ్ ఈ సినిమాని చెప్పగానే ఎగ్జైట్ అయ్యి స్మాల్ క్యామియో రోల్ అయినా యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఆయన కూడా త్వరలో వస్తారండి, మీరందరూ చూస్తారు, డెఫినెట్గా హై ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా సర్ప్రైజెస్ ఎన్నో ఉన్నాయన్నమాట. సారీ అండి, ఇందాక మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి గారి గురించి మర్చిపోయా. బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చారండి, ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. అలాగే ఆయన చాలా బిజీగా ఉండి రాలేకపోయారు ఇవాళ. అలాగే తమిళ్లో మా సినిమా అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టరు, ఎక్స్ట్రాడినరీ సౌండ్స్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ దానికన్నా ముందర రిలీజ్ అయ్యే రాబిన్ హుడ్కి ఆయనకి ఇంకా చాలా పెద్ద పేరు వస్తుందని ఆశిస్తున్నాం. మాకు జీవి చేసిన అదొక సెంటిమెంట్గా అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చింది, గుడ్ బ్యాడ్ అగ్లీ అంతా. సార్ జీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెంకీ గారు.